ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటలో మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి కొత్త మూవీ రిలీజ్ అవుతోంది నవంబర్ 4వ తారీఖు. రవితేజ గారు, అశ్విని, మా షోకి స్వాగతం సుస్వాగతం. సార్, ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈటీవీ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ దీపావళి. ఈ సినిమా పేరు వింటేనే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఆల్రెడీ పబ్లిక్ లో మాత్రం పెద్ద టాక్ వచ్చేసింది. ఇది బ్లాక్ కామెడీ. ఈ ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఇందులో ఆ బ్లాక్ కామెడీ ఎలా ఉంటుంది చెప్పండి. చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా సీరియస్ గా సెటిల్ గా పర్ఫామ్ చేస్తారు. సో అది విపరీతమైన ఫన్ జనరేట్ చేస్తుంది. మన తెలుగుకి ఆల్మోస్ట్ ఇది చాలా కొత్త జానర్, ఒక ట్రెండ్ సెట్ మూవీ అవ్వాలి. మరి అశ్విని గారు, మీరు పెళ్లి కూతురులా తయారై రోడ్ల మీదంతా బాగా పరిగెట్టేశారంట, ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్? చాలా బాగానే ఉంది. బట్ మొత్తం నెల్లూరు తిరిగేశాను. మొత్తం నెల్లూరు తిరిగేశాం. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకంటే నెల్లూరు అంతా పరిగెట్టిందంట, అది కూడా పెళ్లి చీరలో. మరి అది చూడాలంటే సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. నెల్లూరులో మీకు నచ్చిన వంటకాలు ఏంటి? అన్ని ఫుడ్ టేస్ట్ చేశాను. చికెన్, ప్రాన్, క్రాబ్ అన్ని. సో ఇట్ వాజ్ ఆసమ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్. పండగ పూట అండి. సో నాకు కూడా చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు, ఆ నెల్లూరు నాటుకోడి అంతా. కానీ పండగ పూట ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. మరి ఆ పెళ్లికి ఏమన్నా అంటే వంటలు పెడుతున్నారా? ఎలాంటి భోజనాలు పెడుతున్నారు? అసలు పెళ్లి జరుగుతుందా? ఇది తెలుసుకోవడం కోసం అడిగేసిన ప్రశ్న. చెప్పండి, పెళ్లి జరుగుతుందా? అది చూడాల్సిందేనా? ఏంటండి మీరు చెప్పండి రవితేజ గారు. పెళ్లి జరుగుతుందా లేదా అనేది అది సస్పెన్సే సార్. యాక్చువల్ గా మీ వంటలు ఎలా అయితే రుచికరంగా అద్భుతంగా ఉంటాయో మా సినిమా కూడా మంచి ఫ్లేవర్ తో బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి ఒక్క ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతారు. సరదాగా 2 hours కడుపుబ్బా నవ్వుకుని మనం మంచి భోజనం తింటే మనకి ఎటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందో అటువంటి ఒక సాటిస్ఫాక్షన్ తో బయటికి వెళ్తారు థియేటర్ నుంచి. మన వంటల్లో అద్భుతమైన రుచికరమైన వంటల్లో షడ్రుచులు ఎలా రకరకాలుగా ఉంటాయో ఒక అద్భుతమైన సినిమాలో విలన్లు ఉంటారంట, ఫైట్లు ఉండవంట. ఏంటి విలన్లు కోపంగా అరుస్తుంటే మనం కడుపుబ్బా నవ్వుతామంట. ఈ బ్లాక్ కామెడీ అంటే మరి కొత్త జానర్. అంటే నిజంగా నేను అమెరికాలో చూసినప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు మన తెలుగు వాళ్ళు తీయరు అనుకునేవాడిని. ఇప్పుడు అలాంటి సినిమా వచ్చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. మరి నేనైతే తప్పకుండా వెళ్ళి సినిమా చూస్తాను. వంటల్లో షడ్రుచులు, మరి సినిమాలో ఏ రుచుల గురించి మాట్లాడుకుందాం. ముందు మనం ఈరోజు చేసుకునే డిష్ ఇది కూడా అలాగే ఉంటుంది. మరి సమోసా ఎలా ఉంటుంది రుచి చెప్పండి? హాట్ గా ఉంటుంది. మా సమోసా తీయగా ఉంటుంది. మీరు డిఫరెంట్ సినిమా తీసుకొస్తే నేను కూడా డిఫరెంట్ వంట. సమోసా ఎప్పుడన్నా చేయాలి అంటే మనం మైదా పిండి తీసుకుందాం. మైదా పిండి తీసుకున్న ఒక సమోసాలో చిటికెడంత, అంటే స్వీట్ అయినా కొంచెం అంత ఉప్పు వేస్తే బాగుంటుంది. అయితే ఆ ఉప్పు రుచి తెలియకూడదు. దీంట్లో 1 కప్పుకి 1 చెంచాడు నెయ్యి వేసుకోవాలి. 2 కప్పులకి 2 చెంచాలు నెయ్యి. దీన్ని ముందు ఇలా పొడి పొడిగా కలిపేసుకోవాలి. అయితే దీన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. రవితేజ గారు ఒక మంచి రైటర్ లా మీరు ఎస్టాబ్లిష్ అయిపోతున్నప్పుడే మిమ్మల్ని లాగేసి హీరో చేశారు. అంటే ఇది అదృష్టంలా అనుకుంటున్నారా? మరి ఏమనుకుంటున్నారు? మనం చెప్పలేమండి. అంటే సినిమా మనల్ని ఏం చేస్తారంటే మనం ఏదో అవ్వాలని వస్తాం, ఇంకేదో అయిపోతాం. ఈ సినిమాలో కూడా అంతే. అంటే వాడు ఆ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ ప్లే చేసే వ్యక్తి ఏదో చేయాలని వచ్చి ఇంకేదో అయిపోతాడు. లైఫ్ కూడా అంతే కదండి. మనం ఒక రైటర్ గా స్టార్ట్ చేస్తూ తినలో ఉన్న ఆ గొప్ప స్కిల్. ఎందుకంటే ఇందాక మనం మన షో స్టార్ట్ అవ్వకముందు కొద్దిసేపు మనం మాట్లాడుకుంటుంటే మీలో నిజంగా ఒక స్టార్, ఒక యాక్టర్. ఎందుకంటే ఎంతోమంది సినిమా హీరోలతోటి మాట్లాడాను, చూశాను. వాళ్ళల్లో ఉండే ఆ క్వాలిటీస్ అన్నీ మీలో కనిపించాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి, సమోసా పిండి అంటే ఉప్పు వేస్తాం, ఇందులో వేయక్కర్లే, కొంచెం చిటికెడు రుచి కోసం. తర్వాత ఈ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అంటే ఎక్కువ నీళ్ళు వేయకూడదు. దీని మోతాదులో ఎంత ఉంటే అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. బాహుబలిలో మరి ఆ విలను గురించి చెప్పామంటే ఆ సినిమా చూస్తుంటే పెద్ద పెద్దోళ్ళకి మరి ఏదో అయిపోతూ ఉంటుంది. ఆయన పేరు, ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పండి. మన బాహుబలి కాలకేయ ప్రభాకర్ గారు చూశారు కదా, ఆయన అంత గంభీరంగా ఉండేవాళ్ళు. మరి ఇందులో ఆయనకి లవ్ స్టోరీ ఏంటండి? మరి అదే సార్, అది డైరెక్టర్ గారి థాట్. అదే మనం ఏదో ఒక వెరైటీ చేయాలి. ఇప్పుడు మీరు వంటల్లో కూడా కొత్త సమోసా అంటే తీయ సమోసా వెరైటీ, ఇంకేదైనా కొత్త రుచులు, కొత్త రెసిపీస్ రావాలన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడం తప్పదు.
ఒక్కోసారి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అది కానీ అలా కాదు. అంటే ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంటేషన్ అంటే నాకు వంటల్లో ఇన్ని సంవత్సరాల అవగాహన ఉంది. అవును. ఏది తీసుకున్నా దాన్ని రుచిగా చేయగలను. నాకు కూడా మీ డైరెక్టర్ గారి మీద కూడా నాకు అదే నమ్మకం. బాగా అనుభవం ఉండాలి, దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మరి ఆ డైరెక్టర్ గారి గురించి సో ఆయన కన్నడలో 3 సినిమాలు చేశారు సార్. సో ఒక మన చిల్డ్రన్స్ ఫిలిం అది స్నేహయాత్ర అనేసి, అది మన నాజర్ గారు అది మెయిన్ లీడ్ చేశారు. సో అది నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో నేషనల్ అవార్డు విన్నర్ ఆయన. చాలా మంచి టెక్నీషియన్, అద్భుతమైన టెక్నీషియన్ ఆయన. అందరూ కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఏదైనా డిఫరెంట్ గా. కొత్త వాళ్ళు అంటే సూపర్ గా ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని తెచ్చుకొని ఉంటారు కదా ఈ సినిమాలో కూడా. ఎవరిని అశ్విని గారిని తెచ్చేసుకున్నారా సినిమాకి, అంతే కదా. అదే వస్తున్నాను అంటే ఇంతకుముందు ఆ డైరెక్టర్ తో మీరు యాక్ట్ చేశారు, మీ యాక్టింగ్ సూపర్ గా నచ్చేసింది. ఇప్పుడు మా తెలుగు వాళ్ళకి ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుంది. ఈ సినిమాలో మీ రోలు చాలా సీరియస్ రోలా ఏంటి? సినిమాలో నేను ప్రభాకర్ సార్కి చెల్లివి. ఓకే. సో చాలా ఇన్నోసెంట్ అమ్మాయిని. అవునండి, అందరూ అమ్మాయిలు, ఆడవాళ్ళు అంటేనే ఇన్నోసెంట్. మా షో చూసిన వాళ్ళు కూడా ఇన్నోసెంట్. మా ఆవిడ కూడా చాలా ఇన్నోసెంట్. నన్ను చూసినప్పుడే పాపం ఇంకా ఇన్నోసెంటా? ఓకే. మరి డైరెక్టర్ గారు శ్యామ్ జే చైతన్య గారు గురించి మరి ఏమని చెప్పండి? ఆల్రౌండర్ అనుకుంటా, ఎందుకంటే హీ నోస్ ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, సో సాంగ్స్, ఎవ్రీథింగ్. హిస్ క్యారెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ న్యాచురల్ గా ఉంటుంది. వితౌట్ మేకప్ ఈ మూవీలో చేశాను నేను. అది హీరోయిన్స్ అందరికి బాగా కష్టం అండి. కష్టం కదా, మేకప్ వేసుకోకుండా యాక్ట్ చేయమంటే కష్టం కదండి హీరోయిన్స్. మేకప్ వేసుకున్నారా? మీరు లైట్ అదే ఆడవాళ్ళు మేకప్ వేసుకోలేదన్నా లైట్ గా ఉంటుంది. లైటింగ్ ఉండేసరికి ఎక్కడ లేని అందం వచ్చేస్తుంది. సో మరి మన సమోసాల పిండి చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టి దీంట్లో చాలా సింపుల్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. తీగ పాకం, గట్టి పాకం చాలా ఉంటాయి. ఇందులో నీళ్లు తీసుకొని మనం పంచదార ఇలా వేసి ఇలా కలుపుకోవాలి. ఇంతవరకు పెట్టుకొని ఇది వేడెక్కి 1 నిమిషం ఉడికిస్తే చాలు మనకి మన గులాబ్ జామున్కి, జిలేబీకి కావాల్సిన పాకం రెడీ అయిపోతుంది. ఇటు పక్క పెట్టేసుకుందాం, అది కుక్ అవనియండి. ఇప్పుడు ఈ సమోసాలో ఖర్జూర్ పండు ఉంటుంది కదా, అలా అందులో కిష్మిష్, జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం యాలకుల పొడి, ఇందులో కొంచెం పంచదార, అలాగే మన పాలకోవా కూడా కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసి మన సమోసా తయారు చేసేసుకోవడమే. ఒక మంచి కథ ఉందనుకోండి, దాని గురించి సినిమా పెద్ద కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఒక మంచి స్టోరీ ఉంటే ఆ సినిమా ఆటోమేటిక్గా చాలా ఈజీ అయిపోతుంది సక్సెస్ఫుల్ అవడానికి. సో మరి సినిమా చూస్తే కానీ తెలీదు. మరి మీతో మాట్లాడుతూ నిజంగా ఏదో ముద్దలు కలుపుతా ఉన్నాను. అంటే సినిమాలో కొన్నిసార్లు ఎట్లా ఇన్వాల్వ్ అయిపోతామంటే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇక్కడ ముద్దలు చేశాను. మరి వీటిని సమోసాలో పెట్టేసుకున్నాం. పిండి రెడీ అయిపోయింది. ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని సగంగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం నీళ్లు ఈ కొనలకి ఇలా పెట్టుకోవాలి. తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇన్ ద షేప్ కోన్ లాగా చేసుకోవాలి. దీంట్లో మనం చేసుకున్న ఈ కోయా ముద్దని ఇందులో పెట్టి తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసి ఈ వెనక భాగాన్ని ఇలా చేసేసుకుంటే మన ఈ చిట్టి సమోసాలు రెడీ అయిపోతాయి. చూడండి, ఈజీ. సో ట్రై చేస్తారా? నౌ యూ హావ్ టు ట్రై దిస్. హీరో గారు మీరు కూడా చేస్తారా? సమోసా చేయడం అంటే యాక్ట్ చేసినంత ఈజీ కదా సార్, కష్టం అది సార్. అంత కష్టం లేదు సార్. ఈ సమోసా మరొక్కసారి చూపిస్తాను. చూడండి, కొనలు నీళ్లు పెట్టేసుకున్న తర్వాత తీసి ఇప్పుడు చూడండి ఇది ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా చేసేసి పెట్టిన తర్వాత దీంట్లో మనం చేసుకున్న ఈ మిఠాయి ముద్ద పెట్టేద్దాం. కమాన్ కమాన్ కమాన్, మీరు తొందరగా. ఓకే, వెరీ గుడ్. వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, టేక్ లిటిల్ ఎక్స్ట్రా లైక్ ట్రయాంగిల్ లైక్ దిస్. సార్ దానిలో వెళ్ళాలి అంతే కదా. ఎలా చుడితే ఏంటి? ఎలా చుడితే మేము చుట్టాం, మీరు చుట్టారు సార్. నాది అశ్వినిది మంచి సమోసాలు రెడీ అయిపోయాయి. అశ్విని ఎక్సలెంట్, చక్కగా సమోసా చేసేసింది, బాగా వచ్చేసింది. ఇది కూడా సమోసానే సార్. ఇది చుచ్చుబుడ్డి సమోసా. చిచ్చుబుడ్డి సార్, దివాళీకి చిచ్చుబుడ్డు సమోసా. అవును సార్, అలా చుట్టండి. మీరు బాగానే చేశారు, కాకపోతే ఉల్టా చేశారండి మీ సినిమాలో. ఏంటి అది బ్లాక్ కామెడీ, మరి హీరో కామెడీ చేస్తాడు మీ సినిమాలో, అలాగే మీ సమోసాకి ఉల్టా చుట్టారు. లేదండి, ఈ స్ట్రైట్ గా ఉన్న సైడ్ ఇలా పట్టుకొని ఇలా
ఈ సమోసాలు కూడా రెడీ అయిపోయాయి. మరి ఫ్రై చేసేసుకొని మరిన్ని కొన్ని విషయాలు చెప్పుకుందాం. మరి సమోసాలు ఫ్రై చేసేసుకుందాం. మరీ ఎక్కువగా వేడిగా నూనె ఉండకూడదు. మరీ ఎక్కువ రంగు రాకుండా బంగారు రంగు వచ్చేంత వరకు చక్కగా చేసుకొని మనం దీన్ని పంచదార సిరప్లో నానబెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ సమోసాలు మరీ ఎక్కువసేపు ఏం పెట్టక్కర్లేదు, ఓన్లీ పైన లైట్గా కోట్ అవుతే చాలు. తర్వాత తీసుకొని దీన్ని ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. సో ఒక్కొక్క సమోసా ఈ పంచదార సిరప్లో మునిగితే చాలు. తర్వాత తీసుకొని మనం పెట్టేసుకుందాం. తరువాత ఈ సమోసాలపై కొంచెం బాదాం ఇలా పప్పు దీనికి వేసేసుకుంటే చూడ్డానికి మన సమోసాలు అందంగా కనిపిస్తాయి. మరి సమోసాలు రెడీ అయిపోయాయి. మన మూవీ కూడా రెడీ అయిపోయింది. ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి. మీ పెళ్లి వస్తాం, మీ పెళ్లి చూడడానికి మేము. తప్పకుండా రావాలి సార్. భోజనాలు పెడతారా లేదా? డెఫినెట్ గా. అంటే పెళ్లి అవుతుంది. ఏదో విధంగా లాగడానికి ట్రై చేస్తున్నాను. సమోసాలు చేసాం, కొంచెం వేడిగా ఆ వేడి వేడి పంచదార తినేద్దామా? తినేద్దాం సార్. ఓకే. ఈ షో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే ఎలా తినేస్తాడు, పిల్లలకైతే కోపం, వీడే వండుకుంటాడు వీడే తింటాడని. అందుకే దివాళీ స్పెషల్ కి మరి హీరో రవితేజ, హీరోయిన్ అశ్విని మన కొత్త మూవీ ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి మరి నవంబర్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు చేసిన ఇది డ్రై ఫ్రూట్ సమోసా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. సేమ్ ఇలాగే ఎంతో కొత్తగా ఫ్రెష్ గా అంత ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి సినిమా. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. అందరూ మా సినిమా చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఎవరిది ఫస్ట్ కాకర? ఓ నాదే, సూపర్. దీన్ని పట్టుకుంటే తొందరగా దీన్ని పట్టుకోండి. ఓకే. ఈటీవీ ప్రేక్షక మహాశయులందరికీ నా తరఫున హీరో రవితేజ, హీరోయిన్ అశ్విని, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి తరఫున మీ అందరికీ మరోసారి దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దీపావళి. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.